దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని రెండో రోజు కూడా దీక్షలకు పూనుకున్నారు. నూతన వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని ఎన్పీఆర్డీ అధ్యక్షులు ఎండి ఇమ్రాన్ డిమాండ్ చేశారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన పురపాలక సంఘం భవనంలో ర్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. జీవో నెంబర్ 30ను ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వికలాంగుల కమ్యూనిటీ హాల్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు తమ పోరాటాన్ని సాగిస్తామని కూడా స్పష్టం చేశారు. विकलांगुల కాలనీ వెంటనే